2025 సంవత్సరం లాభ నష్టాలతో కష్ట సుఖాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2026 సంవత్సరానికి స్వాగతం ఎంతో ఆనందంగా సంతోషంగా స్వాగతం పలుకుతూ అందరూ ఎంతో ఉన్నతమైన ఆశలతో ఆశయాలతో ముందుకు నడవాలని చెప్పి ముందుగా మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే మన తుని నియోజకవర్గ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారికి, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారికి, అలాగే నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి, వారి అబ్బాయి అయినటువంటి విజయబాబు గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు, అలాగే కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, ప్రజలు, అభిమానులకు అందరికీ కూడా రాబోయే 2026 సంవత్సరం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని చెప్పి, అందరూ బాగుండాలని, అందులో మనం కూడా ఉండాలని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ 2026.